అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు మీరు నెల్లూరు జైలు ముందు నిలబడి కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మిమ్మల్ని సూటిగా అడగదలుచుకున్నాం. నువ్వే ఒక పెద్ద నేరస్తుడివి, నువ్వెళ్ళి ఇంకొక నేరస్తుడికి మద్దతు పలుకుతూ ఉన్నావు. ఇది ఏమాత్రం సమంజసమా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి గురించి కొన్ని మాటలు మాట్లాడావయ్యా నువ్వు. నిన్ను సూటిగా అడగదలుచుకున్నాం జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఒక ఎమ్మెల్యేవి, ప్రస్తుతం ఒక మాజీ ముఖ్యమంత్రివి. ఈరోజు నువ్వు ఒక నేరస్తుడి దగ్గరికి వెళ్ళి ములాఖాతుల్లో మిలాఖాత్ అని ఒకప్పుడు అన్నావు కదా. ఈరోజు అదే మిలాఖాతులకు నువ్వు వెళ్ళి ఏం చేసావో తెలుసు. బయటకు వచ్చి ఏం మాట్లాడుతావు? ఒక నేరస్తుడు, ఒక రౌడీ మాట్లాడతాడు చూడండి, వీధి రౌడీ, ఆ విధంగా మాట్లాడుతున్నావు. నువ్వు ఒక ఎమ్మెల్యేవి, అది గుర్తుపెట్టుకో. ఒక ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు హుందాతనం లేకుండా నోటికి ఎట్టొస్తే అట్ట మాట్లాడావు. అందుకని ప్రజలు నిన్ను ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చిత్తుగా ఓడించి నీ పార్టీని దాదాపుగా 164 స్థానాల్లో ఓడించారు. 170 స్థానాల్లో మీరు ఇప్పుడు 164 స్థానాల్లో మిమ్మల్ని ఓడించారంటే ప్రజలు మిమ్మల్ని ఎట్ట చీకొట్టారో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇంకా మీ పద్ధతి మార్చుకోకుండా, మీ తీరు మార్చుకోకుండా బయటికి వచ్చి ఏది పడితే అది మాట్లాడాలంటే కరెక్ట్ పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అమాయకుడు అంటూ ఉన్నావు. అనేక మంది బడుగు బలహీన వర్గాల సంబంధించిన అనేక వ్యక్తులు గొంతులు కోసిన వాడిని, వేధించిన వాడిని అమాయకుడు, సౌమ్యుడు అంటారా జగన్మోహన్ రెడ్డి? సూటిగా అడుగుతూ ఉన్నాం, సమాధానం చెప్పు. అదేవిధంగా ఇంకొక మాట అంటూ ఉన్నావు, ఈవీఎం పగలగొట్టాడు, ఏమంటే అక్కడ ఓట్లు పడలేదు కాబట్టి పగలగొట్టాడు అంటున్నావు. నువ్వు నిజంగా ఈ మాట ఎలా అనగలుగుతున్నావు? నీకు నిజంగా ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉందా జగన్మోహన్ రెడ్డి? ప్రజాస్వామ్యంలో ఒక ఈవీఎం పగలగొట్టడం అనేది అతిపెద్ద నేరం. అలాంటి ఈవీఎం పగలగొట్టిన వ్యక్తిని, అడ్డంగా దొరికిపోయిన దొంగని ఈరోజు వెనకేసుకొని మాట్లాడుతున్నావంటే నువ్వు ఎమ్మెల్యేగా కూడా అనర్వుడివి. ఈ రాజకీయాల్లో ఉండడానికి కూడా నువ్వు అనర్వుడివి, అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. ఇంకొక మాట అన్నావు, ఏమన్నావో తెలుసా? మేము హెచ్చరిస్తున్నాం చంద్రబాబు నాయుడు. ఏముంది, ఎందుకు హెచ్చరిస్తావు? రౌడీలను జైల్లో పెట్టినందుకు, భూ కబ్జాలు చేసిన వాళ్ళందరినీ మందలించి పేదవాళ్ళకి భూములు ఇస్తూ ఉన్నందుకు నువ్వు హెచ్చరిస్తావా? ఏం మాట్లాడుతున్నావు అసలు? నువ్వు ఒక రౌడీలా మాట్లాడుతున్నావు. మారు, నువ్వు ఒక శాసనసభ్యుడివి, అది గుర్తుపెట్టుకో. అది గుర్తుపెట్టుకొని మాట్లాడితే గౌరవం ఉంటుంది. లేదు, నేను ఇట్టే మాట్లాడతా, నా తీరింతే. ఎందుకంటే మా తాత రాజారెడ్డి పెద్ద రౌడీ, బ్రిటిష్ వాళ్ళ కాడ పాలిగాడుగా పనిచేసిన రౌడీ, మా నాన్న రౌడీ, నేను రౌడీని, నేను రౌడీలాగే ఉంటా అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. రౌడీలు జైల్లో ఉండాలి, మంచి వాళ్ళు బయట ఉండాలి. ఇది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. నేను రౌడీజం చేస్తా, హెచ్చరిస్తా అంటే నీకు కూడా రేపు శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారు. పద్ధతి మార్చుకోండి. మీకు నిజంగా చిత్తశుద్ధునుంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన తప్పుకి నువ్వు మద్దతు పలకుండేవాడివి కాదు. నువ్వు మద్దతు పలుకుతున్నావు అంటే ఈరోజు ఏంటంటే నువ్వు ఇంకా పెద్ద రౌడీ అయి ఉంటావు. అందుకని చెప్పి మారు. ఎందుకంటే ఇన్నేళ్లలో నువ్వు ఈరోజు వచ్చి మీడియా ముందు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు కదా జగన్మోహన్ రెడ్డి. గతంలో 5 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఒక్క రోజన్నా ప్రజా సమస్యల గురించి ఇలా మాట్లాడావా? మాట్లాడలేదే. ఈరోజు మాత్రం నీ బినామీ, నీ తోటి రౌడీ ఈరోజు తప్పు చేసి జైలుకి వెళ్తే మాత్రం బయటకు వచ్చావే. నీ పెత్తందారి బుద్ధి బయట పెట్టించుకున్నావే. ఒక్క రోజన్నా ఒక్క దళిత ఎమ్మెల్యే కన్నా అపాయింట్మెంట్ ఇచ్చావా? దళిత మంత్రులకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఏంటంటే నీ చుట్టూ నీ సొంత సామాజిక వర్గాన్ని పెట్టుకోన్నావు. ఈరోజు ఒక రౌడీ జైలుకి వెళ్తే బెంగళూరు నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ములాఖాతుల్లోకి వెళ్తున్నావంటే నువ్వు ఎవరికి ఏమి ఇస్తున్నట్టు? ఏ మెసేజ్ ఇస్తున్నావు? నేను రౌడీలకు అండగా నిలబడతా, గూండాలకు అండగా నిలబడతా అని మెసేజ్ ఇస్తున్నావా? మారు, పద్ధతి మార్చుకో. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నావు, ఇట్టే కొనసాగితే రేపు భవిష్యత్తులో ఆ ఎమ్మెల్యే పదవి కూడా పోతుంది. శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారు. పద్ధతి మార్చుకోండి, మీ పెత్తందారి బుద్ధి మార్చుకోండి, ఈ హెచ్చరింపులు తగ్గించుకోండి, అవినీతి పరులకు అండగా నిలబడడం తగ్గించుకోండి. ఎందుకంటే మీకు ఎంత చెప్పినా మారనుకుంటా. ఎందుకంటే నీలాంటి వాడికి, మూర్ఖులకి వినేట్టుగా ఉంటే నువ్వు ఎప్పుడో ప్రభుత్వంలో ఉండేటప్పుడే నీతోటి మంత్రులు, అధికారులు చెప్పుండేట్టు వినుంటావు. ఆ విధంగా వినకుండా నెట్టు వచ్చావు. ఇంకా ఇట్టే పోతే భవిష్యత్తు ఉండదు. మారు, హుందాతనంగా ఉండు, గౌరవంగా ఉండు, ఒక ఎమ్మెల్యేవి, అది గుర్తుపెట్టుకొని మాట్లాడు. వీధి రౌడీలా మాట్లాడద్దు. ఫైనల్గా చెప్పేది నీకు అదే.